ఈ వీడియోలో అయితే టాప్ 5 ఓటీటీ మూవీస్ అయితే చూద్దాం. ఇప్పటికీ ఉన్నాయి ఫుల్ ట్రెండింగ్‌లో చూడు. నంబర్ 1 వచ్చేసి 'రాకస'. ఈ మూవీ రిలీజ్ అయ్యి జస్ట్ 1 మంత్ అయింది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 15,00,00,000 పెడితే అక్షరాల 30,00,00,000 తెచ్చింది. ఈ మూవీ వచ్చేసి మే ఫస్ట్ నుంచి అయితే ఓటీటీలోకి అయితే వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్ మీద అయితే స్ట్రీమింగ్ అయితే స్టార్ట్ అయింది. అస్సలు మిస్ కావద్దు. మూవీని అయితే ఒకసారి అయితే వాచ్ చేయండి. ఫ్యామిలీతో వాచ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ మూవీ నేనైతే థియేటర్‌లో వాచ్ చేశా. అండ్ ఫ్యామిలీతో ఇంటి దగ్గర కూడా వాచ్ చేశా. మీరైతే అసలు మిస్ కావద్దు. ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాబట్టి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. మిస్ కావద్దు. అండ్ సెకండ్ మూవీ వచ్చేసి 'బైకర్'. ఈ మూవీ అంత హిట్ అవ్వకపోయినా అంత కలెక్ట్ చేయలేదు. బడ్జెట్‌ని కూడా అయితే కలెక్ట్ చేయలేదు. మూవీ అయితే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. కానీ ఈ మూవీ కూడా వచ్చేసి మే ఫస్ట్ నుంచి అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది ఈ మూవీ. ఈ మూవీ స్టోరీ కానీ అండ్ రాజశేఖర్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. కానీ ఈ మూవీ అయితే అనుకున్నంత థియేటర్‌లో అయితే రెస్పాన్స్ అయితే ఇవ్వలేకపోయింది. అయినా పర్లేదు, నువ్వైతే ఫ్యామిలీతో అయితే ఒకసారి అయితే ఇంటి దగ్గర అయితే ఎంజాయ్ చేయి మామ. మూవీని అయితే మిస్ కావద్దు. అసలు మిస్ కావద్దు. మూవీని అయితే ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చెయ్యి. నలుగురికి ఈ విషయాన్ని అయితే షేర్ కూడా చేయి మామ. అండ్ థర్డ్ మూవీ వచ్చేసి 'డెకాయిట్'. అడివిశేష్ గారు అయితే ఈ మూవీతో యాక్టింగ్‌తో అయితే మనల్ని చంపేశారని చెప్పాలి. యాక్టింగ్ అయితే బిగ్గెస్ట్ హైలైట్ ఈ మూవీకి. ఈ మూవీ వచ్చేసి తక్కువ బడ్జెట్ వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది ఈ మూవీ. అండ్ ఓటీటీలోకి అయితే ఏప్రిల్ 16 నుంచి, అది కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే స్టార్ట్ అయింది. మూవీ వచ్చేసి మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. అండ్ బయట థియేటర్‌లో తెచ్చుకుంది. అలాగే ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ మూవీని అయితే అస్సలు మిస్ కావద్దు మామ. ఫ్యామిలీతో చూస్తే ఈ మూవీ చాలా బాగుంటుంది. థియేటర్‌లో చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి. అండ్ ఫోర్త్ మూవీ వచ్చేసి 'బ్యాండ్ మేళం'. ఈ మూవీ వచ్చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. తక్కువ బడ్జెట్ జస్ట్ 5 క్రోర్స్ పెడితే 15 క్రోర్స్ అయితే ఇచ్చింది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ 24 నుంచి, అది కూడా జీ5లో అయితే స్ట్రీమింగ్ అయితే స్టార్ట్ అయింది. అస్సలు మిస్ కావద్దు. ఇంకా ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. ఒకసారి అయితే ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేస్తే మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. అందువలన అయితే ఈ మూవీ అయితే మిస్ కాకుండా ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చెయ్యి. ఇలాంటి బ్లాక్ బస్టర్స్ మళ్ళీ మళ్ళీ ఓటీటీలోకి రావు. కాబట్టి ఈ మూవీని అయితే మస్ట్ అండ్ షుడ్‌గా మిస్ కాకుండా అయితే మూవీని అయితే వాచ్ చేసేయి. అండ్ లాస్ట్ మూవీ వచ్చేసి 'లేచింది మహిళా లోకం'. ఈ మూవీ కూడా చాలా బాగుంది. ఈ మూవీని అయితే నేను వాచ్ చేశాను. అండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుద్దనుకున్నా. అండ్ స్టోరీ వచ్చేసి చాలా బాగుంది. ఈ మూవీలో వచ్చేసి అండ్ హరితేజ గారి యాక్టింగు, అలాగే మస్ట్ అండ్ షుడ్‌గా మన మంచులక్ష్మి గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ 22 నుంచి, అది కూడా సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయితే స్ట్రీమింగ్ అయితే స్టార్ట్ అయింది. మూవీ వచ్చేసి చాలా బాగుంది. టీవీలో మనకి యాడ్ కూడా వేస్తున్నారు మూవీ గురించి. అది చూస్తేనే మీకు మంచి అవగాహన వస్తుంది. ఈ మూవీ అస్సలు మిస్ కావద్దు. షేర్ చేయండి.